Good morning, students. So we have already completed the first chapter, total first chapter. So ఈ చాప్టర్లో మీకు కొన్ని వర్క్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ ఏమన్నారంటే ఫిఫ్త్ క్వశ్చన్ సార్ 1.5 ఎక్సైజ్లో ఫిఫ్త్ క్వశ్చన్ మాకు రావట్లేదు సార్, సో దాన్ని ఒకసారి డిస్కస్ చేయండి అని. సో ఈరోజు ఆ ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ నుండి కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో టుడే కమ్ టు ద 1.4 exercise. So sorry, 1.5 exercise. So sixth problem. So your question is, if x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. So this is the question. Okay. So ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే x square plus y square is equal to 25xy అయితే సో అది ఇవ్వడం జరిగింది. given part is x square plus y square is equal to 25xy. Then prove that 2 log into x plus y is equal to 3 log 3 plus log x plus log y. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. సో వాడు ఇచ్చింది ఇది. సో దీని నుండి అది రావాలి మనకి. సో అది క్వశ్చన్ ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, దాని నుండి రిజల్ట్ ఇది తేవాలి. సో ఇది మనకి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంపల్సరీగా దీని టైప్లోనే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ మేబీ ఎగ్జాంపుల్ 2 అనుకుంటా. సో ఇన్ బిఫోర్ 1.5 exercise. సో సేమ్ టైప్ క్వశ్చన్. సో అక్కడ ఎగ్జాంపుల్లో ప్లస్ 42xy ఉంటుంది, ఇక్కడ 25xy ఉందండి. సో నెంబర్ మారుద్ది. సో ఈ రెండు క్వశ్చన్ నుండి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీకు పబ్లిక్లో వచ్చి తీరుతుంది. ఈ రెండిట్లో లేకుండా పబ్లిక్ పేపర్ అనేది ఉండదు. సో కంపల్సరీగా 6th క్వశ్చన్ కానీ అక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇవ్వడం జరిగింది మీకు. సో ఈ కంపల్సరీ 6th క్వశ్చన్. సో ఇచ్చింది ఇది, ప్రూవ్ చేయాల్సింది అది. సో చాలామంది సార్లు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఇది తీసుకొని దీని నుండి ఇది ప్రూవ్ చేయడం అనేది చెప్తారు. సో మనకి వేరే ఇన్ కేస్ అలా గుర్తు లేకపోతే మనకి వేరేలా ఆలోచించే పద్ధతి కూడా ఉంది. సో అది దాని తర్వాత చెప్దాం. ఫస్ట్ అందరిలాగా చెప్దాం. సో ఫస్ట్ గివెన్ x square plus y square is equal to 25xy. సో ఇది వాడు ఇచ్చింది. దీని నుండి సంథింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ గివెన్ ఇచ్చింది ఏంటి, x square plus y square is equal to 25xy. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ కూడా 2xy అనేది యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేయాలని చివరికి వెళ్ళేసరికి కంక్లూజన్ వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. సో 2xy అనేది బోత్ సైడ్స్ కూడా యాడ్ చేయాలి ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. ఓకే. సో యాడింగ్ 2xy ఆన్ both sides. Therefore, x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 2xy యాడ్ చేస్తామంటే ఇచ్చిన దానికి మీరు ఎందుకు యాడ్ చేస్తున్నాము? ఎప్పుడైనా ఒక ఈక్వల్ టు ఉండి రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే యాడ్ చేస్తామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అదే యాడ్ చేస్తే వాల్యూ అనేది ఏమీ మారదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఈక్వల్ షేర్ ఉంది, వీడి దగ్గర 5,000 ఉంది, వీడి దగ్గర 5,000 ఉంది. వీడికి 2,000 యాడ్ చేసి వీడికి 2,000 యాడ్ చేస్తే ఎవరికైనా మారుద్దాం, ఇద్దరికి 7,000 మళ్ళీ ఈక్వలే ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2xy యాడ్ చేసినాం, రైట్ సైడ్ 2xy యాడ్ చేసినాం. సో అప్పుడు ఏమైంది, x square plus y square ఇక్కడ x square plus y square plus 2xy ఇది ఏ ఫామ్లో ఉంది, a square plus b square plus 2ab. సో a square plus b square plus 2ab మీన్స్ a plus b whole square. సో అక్కడ మీరు ఫార్ములా రాయాలి ఏంటి, a plus b whole square is equal to a square plus b square plus 2ab. సో దీని అంతటి a plus b whole square ఫార్ములా రాయాలంటే x plus y whole square అవుతుంది ఈక్వల్ టు 25xy plus 2xy 27xy.
సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్కి లాగుల్లో ప్రూవ్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన దాంట్లో ఎక్కడ లాగ్ కనిపించదు. సో అందువల్ల కిందటిసారి 2xy బోత్ సైడ్స్ యాడ్ చేసాం, ఇప్పుడు లాగ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. ఓకే, ఎందుకంటే ఆన్సర్లో మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లాగ్ అనేది ఉంది, ఇక్కడ ఏం లాగ్ లేదు. సో అందువల్ల లాగ్ అప్లై చేస్తాం. అప్లై లాగ్ ఆన్ both sides. Okay, so apply log on both sides means log x plus y whole square is equal to log 27xy. Okay, so here log x plus y whole square means already మీకు తెలుసు ఒక ఫార్ములా ఉంది. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఉంటే పవర్ ఉండే వాల్యూ ముందుకు వచ్చేస్తుంది ఎం లాగ్ ఎక్స్. సో ఇది ఒక ఫార్ములా. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఉంటే ఆ పవర్ వాల్యూ అనేది ముందుకు వచ్చేస్తుంది లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ పవర్ ఎం ఫార్ములా ఎం లాగ్ ఎక్స్. సో ఇది ఆ ఫార్ములాలో ఉంది, లాగ్ ఎక్స్ పవర్ ఎంలో ఉంది. సో ఈ పవర్ వాల్యూ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది 2 log ఎక్స్ ప్లస్ వై. ఓకే, మనకి ప్రూవ్ చేయాల్సింది కూడా ఇలాగే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదే వచ్చింది. సో ఇక్కడితో ఇది ఆపేస్తుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటాం, ఎందుకంటే ఒకటి వచ్చేసింది మనకి ఆల్రెడీ. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా రావాలి. ఈ లాగ్ 27xyని ఎలా రాయొచ్చు? సో మీకు ఆల్రెడీ తెలుసు ఇంకో ఫార్ములా, లాగ్ xy ఏవైనా లాగ్లో ఉండి ఏవైనా మల్టిప్లై అయితే సో అవి వేరు చేసేటప్పటికి ఏమైపోతుంది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఇది మీకు తెలుసు. ఇక్కడ లాగ్ xy అనే మల్టిప్లై అయితే ఈక్వల్టీకి వచ్చేసరికి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయిపోతుంది. మరి ఇన్ కేసు ఇక్కడ జెడ్ ఉందనుకోండి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 27xy. సో అందువల్ల ఏమవుతుంది లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, హియర్ లాగ్ 27 మీన్స్ దీన్ని 3 క్యూబ్గా రాయొచ్చు, ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, సేమ్ ఫామ్లో మళ్ళీ లాగ్ ఎక్స్ పవర్ ఎం ఉందంటే దాన్ని ఎం లాగ్ ఎక్స్గా రాయొచ్చు కదా. సో అందువల్ల లాగ్ 3 క్యూబ్ ఉందంటే పవర్ వాల్యూ ముందుకు వచ్చేసింది 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో హియర్ 2 log ఎక్స్ ప్లస్ వై. సో ఇదే కదా మనకు అక్కడ ప్రూవ్ చేయమని ఉంది. 2 log ఇంటూ ఎక్స్ ప్లస్ వై, 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఇదే ప్రూవ్ చేయమని ఉంది. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఫర్ ఇన్ కేస్ మీకు ఇది గుర్తు రాలేదు, సో పబ్లిక్ వెళ్ళే టైంకి సో రీజన్ ఏదో అవ్వకపోవచ్చు, ఇది గుర్తు రాలేదు. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మ్యాథ్స్లో రాలేదు అంటే దానికి స్పేస్ ఇవ్వడం కానీ లేదంటే అది లాస్ట్లో రాయడం కానీ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? ఫస్ట్ మీరు స్పేస్ ఇచ్చి రాస్తే వాడికి అర్థమైంది, స్పేస్ ఇచ్చి రాసాక అక్కడ మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, అక్కడే మీరు వీక్ పాయింట్ అయిపోతుంది అండి. సో వీడికి స్పేస్ ఇచ్చాడంటే వీడికి ఏం రాదు అని. అలా కాకుండా వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. దానివల్ల అలా కాకుండా వచ్చేవన్నీ ముందు రాసి లాస్ట్కి రాంది రాసామనుకోండి, దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందువల్లంటే సో లాంది లాస్ట్కి రాసామంటే వాడికి ఒక ఐడెంటిఫై అయిపోతుంది, అది అక్కడ ఉండాల్సిన క్వశ్చన్ ఇక్కడ ఉంది అంటే కంపల్సరీ వీడికి క్వశ్చన్ అనేది డౌట్. సో అందువల్ల క్లారిటీ చూడడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే సో ఆన్సర్ బట్టి మనం క్వశ్చన్ని కింద నుండి పైకి రాసుకెళ్ళిపోవాలి. సో ఇది పబ్లిక్లో యూజ్ చేయండి, నా దగ్గర యూజ్ చేయద్దు మళ్ళీ, ఓకేనా? సో మనకి వాడు ఇచ్చింది ఏంటి? ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy అయితే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? 2 log ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. వాడు ప్రూవ్ చేయమనాల్సింది ఇది, వాడు ఇచ్చింది ఇది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనకి గుర్తు రాలేదు, సో మనకి చెప్పిన ప్రొసీజర్ మీకు గుర్తు రాలేదనుకోండి, ఆన్సర్ పెట్టి వెళ్ళాలి కదా. సో ఆన్సర్ పెట్టి వెళ్ళాలనుకుంటే సో ఫస్ట్ అది ఇచ్చింది ఇక్కడ గివెన్ అని చెప్పి రాసేస్తాం, పైన ఒక స్టెప్ అయిపోయింది. సో మనకి ప్రూవ్ చేయాల్సింది ఇది కాబట్టి లాస్ట్కి ఇదే వస్తుంది, ఓకేనా? సో లాస్ట్ టైం ఇక్కడ రాసేయండి ఏంటి? 2 log ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ఇదే కదా మనకి ప్రూవ్ చేయమన్నాడు కదా. సో వాడు ఇచ్చింది గివెన్ అని చెప్పి రాసేసినాం, ప్రూవ్ చేయాల్సింది ఏం ప్రూవ్ చేయాలి అది కూడా రాసేసినాం. దీని నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? హెన్స్ ప్రూవ్డ్ అని వస్తుంది కదా. సో కింద 2 స్టెప్లు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
సేమ్ 2 log x ప్లస్ వై అలా ఉంచండి. ఇక్కడ 3 ఉందంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే 3 క్యూబ్ ఉంటే అది ముందుకు వస్తుంది. లాగ్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫామ్లో ఉంది, లాగ్ ఎక్స్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log x కదా. సో ఎప్పుడైనా ఇలా పవర్లో ఉండేది ముందుకు వస్తుంది. మనం రివర్స్ ఆర్డర్లో ఫామ్లో యూజ్ చేద్దాం. m log x ఉంది కదా, ఇక్కడ m log xలో ఉంది అంటే 3 log 3 కాస్త ఇక్కడికి 3 క్యూబ్ అయిపోయింది. సో ఇది సేమ్ రివర్స్ ఆర్డర్లో ఉపయోగిద్దాం ఫామ్. అప్పుడు ఏమైపోతుంది, log 3 క్యూబ్ అవుతుంది ప్లస్ log x ప్లస్ log y. ఓకేనా. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ కూడా సేమ్ ఆ ఫామ్లో 2 ఇక్కడ ఉందంటే పవర్లో తీసుకెళ్ళిపోయింది, log x ప్లస్ వై హోల్ స్క్వేర్. దీని ముందు స్టెప్ log 3 క్యూబ్ అంటే ఏమొస్తుంది, log 27. 27ని 3 క్యూబ్ రాసుకోండి అంటే కింద నుండి పైకి ఎనాలిజ్ చేయండి, ప్లస్ log x ప్లస్ log y. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, మీకు ఆల్రెడీ ఇంకో ఫామ్లో తెలుసు కదా, log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఓకేనా. log xy ఉందంటే ఇక్కడ 2 మల్టిప్లై అవుతున్నాయంటే యాడ్ అయిపోతాయి, ఇక్కడ 3 యాడ్ అవుతున్నాయి అంటే మల్టిప్లై అవుతాయి. రివర్స్ ఆర్డర్లో ఉపయోగిద్దాం, ఎందుకంటే ఆన్సర్ అనేది రివర్స్ నుండి వెళ్తున్నాం కదా. సో పై నుండి కిందకు వస్తే ఫార్ములాస్ ఇలా ఫ్రంట్ నుండి బ్యాక్ ఉపయోగించండి. మనం ఆన్సర్ కూడా బ్యాక్ నుండి వెళ్తున్నాం కానీ బ్యాక్ నుండి ఫ్రంట్కి ఉపయోగించండి అంతే. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఈ 3 మల్టిప్లై అయిపోతుంది, log 27xy అయిపోతుంది అంతే కదా. సో log 27xy నుండి ఇది వచ్చింది ఈ ఫార్ములా ప్రకారం. మనం రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి రివర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ log x ప్లస్ వై హోల్ స్క్వేర్, ఇక్కడ రెండు వైపులో లాగ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. ఈ క్యాన్సిల్ అనేది పెన్సిల్తో చేసుకోండి మీరు, ఎందుకంటే రివర్స్ వెళ్ళినట్టు తెలియకూడదు కదా. సో ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy అయ్యింది. చూసారు, 27xy అయ్యింది అంటే ఇక్కడ మనం లాగ్ క్యాన్సిల్ అయ్యామంటే అక్కడ స్టెప్ ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడ లాగ్ వచ్చిందంటే అప్లై చేసినామని అర్థం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. ఇప్పుడు పై నుండి వచ్చేటప్పుడు ఇలా చేస్తాం కదా, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే లాగ్ వచ్చింది. మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే పై స్టెప్ వచ్చింది. దీని నుండి ఇది రావాలంటే లాగ్ బోత్ అప్లై చేస్తున్నాం కదా. వాడు చూసేటప్పుడు మాత్రం పై నుండి కిందకే చూస్తారు కదా. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ 27xy అయింది కదా. ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అలాగా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 27xy ఎలా రాయొచ్చు, 25xy ప్లస్ 2xy రాయొచ్చు. ఎందుకంటే వాడు ఇచ్చింది ఇది కదా, అంటే నెక్స్ట్ ఫస్ట్ అప్లై ఏం రావాలి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రావాలి, వాడు ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు 25xy రావాలి. ఇక్కడ 2xy ఇక్కడ 2xy క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది మీన్స్ 2xy అనేది బోత్ సైడ్స్ యాడ్ చేసినామని అర్థం. సో కింద నుండి పైకి వెళ్ళిందా, ఇప్పుడు వర్కింగ్ రాసుకోండి మీకు క్లియర్గా. ఇక్కడ వాడు ఇచ్చింది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ 25xy. ఇక్కడ ఏం చేసినాం, 2xy అనేది బోత్ సైడ్స్ యాడ్ చేసినాం, అది ఇక్కడ రాసుకుంటాం సిన్స్ అని పెట్టి. దానికి లాగ్ అప్లై చేసిన తర్వాత సేమ్ టైం. ఓకే. సో ఇటు నుండి ఎటు చేసినా మీకు వస్తుంది మీకు. సో